మాచర్ల నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన అనుచరుల అరాచకాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. రెంటచింతల మండలం పాల్వాయి గేట్లో అప్పటి ఎమ్మెల్యే పిన్నెల్లి స్వయంగా ఓ ఈవీఎంను ధ్వంసం చేయగా తాజాగా మరో ఈవీఎం ధ్వంసం ఘటన వెలుగులోకి వచ్చింది. కారంపూడి మండలం ఒప్పిచెర్ల గ్రామంలో పిన్నెల్లి అనుచరుడు పాలకీర్తి శ్రీనివాసరావు ఓ ఈవీఎంను పగలగొట్టారు. పోలింగ్ బూత్ 251లోకి వెళ్లి అందరి ముందే ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటన ఆలస్యంలో వెలుగులోకి వచ్చింది. మరి ఈ ఘటనపై కేసు నమోదయ్యిందా? ఈసీ ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. మాచర్ల నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన అనుచరుల అరాచకాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. రెంటచింతల మండలం పాల్వాయి గేట్లో అప్పటి ఎమ్మెల్యే పిన్నెల్లి స్వయంగా ఓ ఈవీఎంను ధ్వంసం చేయగా తాజాగా మరో ఈవీఎం ధ్వంసం ఘటన వెలుగులోకి వచ్చింది. కారంపూడి మండలం ఒప్పిచెర్ల గ్రామంలో పిన్నెల్లి అనుచరుడు పాలకీర్తి శ్రీనివాసరావు ఓ ఈవీఎంను పగలగొట్టారు. పోలింగ్ బూత్ 251లోకి వెళ్లి అందరి ముందే ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మరి ఈ ఘటనపై కేసు నమోదయ్యిందా? ఈసీ ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, మాచర్లలో మరో ఈవీఎం ధ్వంసం ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అతను పిన్నెల్లి అనుచరుడు అన్నట్లుగా కూడా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి రామకృష్ణ? దేవి, మాచర్ల నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్ సందర్భంగా చేసినటువంటి అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తా ఉన్నాయి. పోలింగ్ తర్వాత చాలా గోప్యంగా ఉంచినటువంటి ఒక వీడియో కొద్ది రోజుల క్రితం పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో సర్క్యులేట్ కావటంతో రామకృష్ణారెడ్డి అసలు గుట్టు బయటపడింది. ఆయన పోలింగ్ రోజు అక్కడ పాల్వాయి జంక్షన్ ఒక పోలింగ్ బూత్ లో స్వయంగా ఆయనే ఒక ఈవీఎం ను పగలగొట్టినటువంటి దృశ్యాలన్నీ కూడా మీడియాలో హల్చల్ చేసినటువంటి పరిస్థితి ఉంది. దీంతో అటు ఎన్నికల కమిషన్ కూడా సీరియస్ అయ్యి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద దానికి సంబంధించి కేసు కూడా నమోదు చేయడంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో పాటు ఆయన కోసం పోలీసు బృందాలు కూడా గాలించటం, ఒకానొక దశలో ఆయన్ను అరెస్ట్ చేసే ప్రయత్నం చేయబోతున్నట్టు నేపథ్యంలో ఆయన హైకోర్టులో బెయిల్ పిటిషన్ కు అప్లై చేసుకున్నటువంటి నేపథ్యంలో ఆయన్ను ఈ రోజు వరకు కూడా ఎలాంటి అరెస్టు చేయొద్దని కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేయటం, అదే క్రమంలో అక్కడ కౌంటింగ్ సంబంధించి కూడా నరసరావుపేట కేంద్రంగానే ఉండాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేస్తే దానికి సంబంధించి సుప్రీంకోర్టు కూడా అసలు కౌంటింగ్ కేంద్రానికి కూడా ఆయన వెళ్ళటానికి వీల్లేదని కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితుల్లో తాజాగా ప్రస్తుతం మరొక ఈవీఎం ధ్వంసానికి సంబంధించినటువంటి దృశ్యాలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి కారంపూడి మండలం ఒప్పిచెర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముఖ్య అనుచరుడిగా ఉన్నటువంటి పాలకీర్తి శ్రీనివాసరావు పోలింగ్ బూత్ 251లో ఒక ఈవీఎం ను పగలగొట్టినటువంటి దృశ్యాలు చాలా స్పష్టంగా అటు సోషల్ మీడియాతో పాటు మీడియాలో పెద్ద ఎత్తున ప్రసారం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారా లేదా, అసలు ఎన్నికల కమిషన్ దృష్టికి ఈ ఘటన వ్యవహారం ఆ రోజు వెళితే ఎవరి మీద ఫిర్యాదు చేశారు, అక్కడ ఆ బూత్ కు సంబంధించినటువంటి రిటర్నింగ్ అధికారి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది కావచ్చు, ఎవరి మీద ఈ ఘటనకు సంబంధించి బాధ్యులు చేస్తూ ఫిర్యాదు చేశారనేది ప్రస్తుతం
ప్రస్తుతం అయితే చర్చనీయాంశంగా మారింది. అసలు దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయి వివరాలు ప్రస్తుతం అయితే వెల్లడించాల్సి ఉంది. ఒక రకంగా పోలీసులు స్పష్టమైనటువంటి వీడియో దృశ్యాలు ఉన్నప్పటికీ కూడా ఈ కేసును ఎవరి మీద కట్టారనేది, ఎవరి మీద ఫిర్యాదు చేశారు, ఎవరి మీద నమోదు చేశారనేది ప్రస్తుతం అయితే చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ కేసు ఘటనకు సంబంధించి ఒప్పిచెర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరుడు శ్రీనివాసు ధ్వంసం చేసినటువంటి ఈవీఎం కు సంబంధించినటువంటి ఘటనకు సంబంధించి అసలు ఎన్నికల కమిషన్ దృష్టికి వెళ్ళిందా లేదా అన్నది ప్రస్తుతం అయితే చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనప్పటికీ కూడా అసలు దీని మీద ఒక క్లారిటీ అయితే ఎన్నికల కమిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సిట్ అధికారులు దర్యాప్తు నేపథ్యంలో ఒక్కొక్కటిగా అసలు జరిగినటువంటి ఘటనలన్నీ కూడా వెలుగు చూసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే కొన్ని ఘటనలకు సంబంధించినటువంటి వివరాలను సిట్ అధికారులు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి అయితే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు ఇవ్వకుండా గోప్యంగా ఉంచారన్నటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఇంకా కొన్ని చోట్ల పోలింగ్ బూత్ లో చోటు చేసుకున్నటువంటి ఘటనలకు సంబంధించి పూర్తి స్థాయి వివరాలను కూడా ఎన్నికల కమిషన్ తెప్పించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానంగా ఈ పోలింగ్ రోజు జరిగినటువంటి ఘటనల మీద పూర్తి స్థాయి దర్యాప్తు జరపాల్సిన అవసరం అయితే ఉంది. ఎవరైతే బాధ్యులైనటువంటి వారు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంది. దేవి. ఎస్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది లేటెస్ట్ అప్డేట్స్.